ఆకుపచ్చని తెలంగాణనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమానికి రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం డీబీఎన్పల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల వద్ద నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిచ్చారు. ఈ సందర్భంగా ఏడాది టీడీపీ పాలనలో సాధించిన విజయాలపై కరపత్రాలను పంచిపెట్టారు ప్రజలకు. వైసీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందని సజ్జల అన్నారు. ఇంటింటికి వెళ్లలేక టీడీపీ, జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని సజ్జల విమర్శించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా గోరంట గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి నెరుక్ కుమారి, తెలుగుదేశం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం నిండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి, జయసూర్య గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. విడుదల చేసిన వరద జలాలు నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని బనకచెర్ల నీటి నియంత్రణ సముదాయాన్ని చేరుకున్నాయి. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో సుపరిపాలన తొలిగడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అబద్ధాలను గ్లోబల్స్గా ప్రచారం చేయడంపై హరీష్ రావుకు అలవాటైపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరంతరం రాష్ట్రంలో రైతుల్ని మోసం చేయాలని, రైతుల్ని ఆందోళనకు గురి చేయాలని బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతుందన్నారు ఉత్తమ్. బాపట్ల జిల్లా చీరాల్లో వందే భారత్ రైలు ఆకస్మికంగా ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న వందే భారత్ రైలు ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలో సుమారు 20 నిమిషాలు నిలిచిపోయింది. ఒక్కసారిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. రైల్వే సిబ్బంది సమస్యను గుర్తించి కుక్క కళేభరాలను తొలగించడంతో రైలు ముందుకు కదిలింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడి గ్రామంలో మెహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవారీలకు రాజగోపాల్ రెడ్డి దట్టీలు కట్టి సమర్పించారు. కొంతసేపు సవారీ ఎత్తారు. మొహరం పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ బీబెక్క ఆలం వద్ద మొహరం వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కమిషనర్ కోరారు. కుల మతాలకు అతీతంగా సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహరం పండుగ నేపథ్యంలో అసుర ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో గ్రామదేవత వీరమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా పుట్టింటి నుంచి అమ్మవారికి ఊరేగింపుగా సారిని తీసుకువెళ్లారు పారుపూడి వంశస్థులు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారికి చీర, సారెను సమర్పించారు. నెల్లూరు జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బత్యాలకు అవకాశం కల్పించాలని ఎన్ఆర్ఐ చంద్ర 2016 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతల గంగమ్మ అమ్మవారికి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. సిద్ధవటం మండలం మాధవరంలో టీడీపీ పార్లమెంటు వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పోలీసు అధికారులు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలోని శ్రీ ఆందోళన మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయంలో 20వ బోనాల ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పర్యటించనున్నారని కలెక్టర్ చేతన్ తెలిపారు. అయితే సీఎం పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉందన్నారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పటిష్టమైన ఏర్పాటును ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి చనిపోయిన వారి సంఖ్య 42కు చేరింది. ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. 18 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా అందులో 61 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. మొహరం సందర్భంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు దాచేపల్లి సీఐ భాస్కర్. ఎవరూ అత్యుత్సాహంతో గొడవలు పెట్టుకోవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం 3 టౌన్ సమీపంలో వివాహిత బండారు ఉషశ్రీ అనే మహిళ ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉషశ్రీ భర్త సునీల్ కుమార్, అత్త పద్మతో తరచూ గొడవ పడేవారని, సునీల్ కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు ఉషశ్రీ బంధువులు. సునీల్ కుమార్ ఇంటి వద్ద ఆందోళన చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరిలో గంజాయిని విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన శివసాయి అనే వ్యక్తిని గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నారు. ఇతని నుండి 2 కేజీలకు పైగా గంజాయి, ఒక బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్నమయ్య జిల్లా చిన్నమండలం తూర్పుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప బెంగళూరు హైవేపై లారీ, ఇన్నోవా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న కలకడకు చెందిన శేఖర్ రెడ్డి మృతి చెందారు. వండాడి గ్రామానికి పోయి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అన్నమయ్య జిల్లా నందలూరులోని చింతకాయలో విషాదం చోటు చేసుకుంది. నారాయణ అనే యువకుడు గడ్డి ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన స్థానికులు రాజంపేట ఆసుపత్రికి తరలించారు. ఆ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతను మృతి చెందారు. నెల్లూరు జిల్లా మసీదుపేటలో పీర్ల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ఇళ్ల నుంచి లంగర్లను ఎత్తుకుని భక్తితో గుండం చుట్టూ తిరిగి పీర్ల చావిడికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ ముస్లింలు కలిసి పీర్ల పండుగలో భాగం కావడంతో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు తూఫ్రాన్పేటకు చెందిన వెంకటేష్, లక్ష్మిలుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికల్లో నిర్వహించిన వన మహోత్సవంలో సింగరేణి C&MD బలరాం నాయక్ పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని, మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు తాను 19,500 మొక్కలు నాటడం పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. వీధి వీధిన డప్పు చప్పుళ్లతో తిరుగుతూ అంగరంగ వైభవంగా ఉత్సవం జరుపుకున్నారు. ఉత్సవంలో బండి కొండయ్య అనే వ్యక్తి శూర్పణఖ వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి కలిసి వైసీపీ నాయకులతో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని పూజితారెడ్డి కొనియాడారు. తల్లికి కరెంట్ షాక్ తగలటంతో కాపాడే ప్రయత్నంలో కొడుకు మృత్యువాత పడిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులోని మరుపూరులో చోటు చేసుకుంది. ఇంట్లో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు వాషింగ్ మిషన్ వైర్ తగిలి షాక్ రావడంతో గట్టిగా కేకలు వేసింది తల్లి. లక్ష్మణను కాపాడే క్రమంలో కొడుకు వంశీ విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సత్యసాయి జిల్లా బుక్కపట్నంలోని ముధిరే బయల్తండా ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో 8 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 55,000 రూపాయల, 800 రూపాయల నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పదే పేకాట ఆడుతూ పట్టుబడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ సాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని వదలాలన్నారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్. వెంటనే పర్మనెంటు, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి పేపర్ మిల్లో 3.5 సంవత్సరాల వేతన ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయలేదని తెలిపారు. నెల్లూరు జిల్లా కలవాయిలోని ఎస్టీ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుంకర బుజ్జమ్మ అనే మహిళకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఒంటరిగా నివాసముంటున్న ఆమె ఇప్పుడు సహాయానికి ఎదురుచూస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు సహాయం అందించాలని కోరుతోంది.
సూర్యాపేట జిల్లాలోని ఫెర్టిలైజర్ షాప్ యజమానులు డిఐఓ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ వానాకాలంలో 4,82,000 ఎకరాల్లో వరి, 90 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉందన్నారు. పంటలకు సరిపడా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సరిపడా సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతపురం జిల్లా హెరేహల్లో మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో పీర్లను ఊరేగిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలు తమ కోరికలు నెరవేర్చుకోవాలని మొక్కుబాటుగా అగ్నిగుండంలో బొగ్గులపై నడుస్తున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినం కోనసీమ జిల్లా తిరుమల ఆత్రేయపురంలోని వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడులోని కారేడులో ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఆధ్వర్యంలో రైతుల అభిప్రాయ సేకరణ జరిగింది. ఇండో సోలార్ వద్దు, పొలాలే ముద్దు అనే నినాదంతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. భూములను కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమని రైతులు పేర్కొన్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి లాయర్ యూనియన్ మద్దతు తెలిపింది. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లిలోని శ్రీ గణపతి సత్యనానంద స్వామి వారి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పంచతత్వ గురుపాదుక మందిరంలో భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు రామ్మోహన్ రావు, భాగ్యలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొట్టమొదటి వృక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొటానికల్ గార్డెన్ పరిసరాల్లో భారీ వృక్షాల తొలగించడంతో విద్యార్థుల్లో అపోహలను కలిగించాయన్నారు వైస్ ఛాన్సలర్ జానకయ్య. పనికిరాని వృక్షాలను తొలగించి మంచి రకమైన వృక్షాలను నాటే కార్యక్రమంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో పాత వీడియోలు వైరల్ కావడంతో అపోహలు పుట్టినట్లు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని తోటవల్లూరులో షిరిడీ సాయి జ్ఞాన మందిర కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటంతో భజన బృందం అలరించారు. ఉయ్యూరు సెంటర్ నుంచి వీరమ్మ తల్లి గుడి మీదుగా భారీ ర్యాలీతో యాత్రను నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో ఆలయమంతా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయార్చకులు స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీరామనామ స్మరణలతో ఆలయమంతా మారుమోగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ మాత్రమే కాదు ఎరువులు కూడా కరువు వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామన్నా కనీసం ఎరువు బస్తా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు కేటీఆర్. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేయడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించకూడదని హితవు పలికారు. చనిపోయిన వారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. కంపెనీల యాజమాన్యాన్ని ఒప్పించుకునేలా చేయాలన్నారు. కిలో 12 రూపాయలకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నారాయణ. వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలు ఎద్దును ఢీకొట్టింది. దీంతో కొన్ని నిమిషాల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఎద్దును తొలగించారు. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం విరిగిపోయింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నిలబడతామని డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క అన్నారు. తమ సంక్షేమ పథకాలతో మనుగడ ఉండదని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా మదిరిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్క ఏడాదిలోనే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దేశంలోనే ఓ రికార్డని బట్టి విక్రమార్క అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ నెల 11న ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ ప్రదర్శనలో నియోజకవర్గ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకోవచ్చని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో విశ్వ దుర్గేశ్వరి అమ్మవారికి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్ దంపతులు ఆషాఢం సారెను సమర్పించారు. నరసరావుపేట రామాలయం నుంచి విశ్వ దుర్గేశ్వరి ఆలయం వరకు అమ్మవారి సారెను ఊరేగించారు. ఏటా ఆషాఢంలో సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని శ్రీధర్ దంపతులు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నగరేకల్ మండలం తాటికల్లో నిరుపేద మహిళ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. గతంలో పుష్ప అనే మహిళకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవటం ఆనందంగా ఉందన్నారు ఆ మహిళ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ములకనూరులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎదుట త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.
పండగ పూట కూడా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల నుంచి గ్రామ పంచాయతీకి నీళ్లు రావటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో సామాన్య భక్తులకు సదుపాయాలు మెరుగవుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అన్నదానంలో భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో అన్నదానం వడను పంపిణీ చేయడాన్ని బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో వడలు వడ్డింపు ఉంటుందని బీఆర్ నాయుడు తెలిపారు. రజక కులవృత్తికి పోటీగా వస్తున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన సహకారం ప్రభుత్వం ఇవ్వాలని రజకుల ఆకాంక్ష సభ డిమాండ్ చేసింది. రజకుల కులవృత్తి రోజురోజుకి పోటీని ఎదుర్కొంటున్నందున ఎస్సీ ఎస్టీ కేటగిరీ హోదా రజకులకు ఇవ్వాలని సభ కోరింది. అలాగే చెరువుల సమీపంలో బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేకంగా కేటాయింపులు ఇవ్వాలని సభ కోరింది. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ డాక్టర్ తేజస్వి ఆధ్వర్యంలో గోరంట్ల గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఈ శిబిరాన్ని సందర్శించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. గోరంట్ల గ్రామంలోని ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ బాచ్పల్లిలో తమ ప్రహరీ గోడ తమకు కావాలంటూ ఏపీఆర్ ఇంటీలియా వాసులు రోడ్డు ఎక్కారు. తమ ప్రహరీ గోడను అన్యాయంగా హైడ్రా తొలగించిందని రిలే నిరాదీక్ష చేపట్టారు. హైడ్రా ఎప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఇటీవల కూల్చివేసిన తమ ప్రహరీ గోడను తిరిగి నిర్మించాలని ఏపీఆర్ ఇంటీలియా వాసులు డిమాండ్ చేశారు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ను గిల్సేన 1-1తో సమం చేసింది. ఎడ్జ్ బాస్టన్ వేదికలో టీమిండియాకు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్లో ఓవర్ నైట్ స్కోరు 72-3తో 5వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గంటకు పెరుగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం వరద నీటితో తొనికెసలాడుతోంది. దీంతో రేపు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పర్యటించారు. ఇటీవల మృతి చెందిన భద్రయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మేడ్చల్ జిల్లా పోచారంలో తాటి చెట్లు నరికివేశారు. కొర్రెములో గల భూమిలో లేఅవుట్ కోసం అడ్డంగా ఉన్న 85 తాటి చెట్లను కూల్చివేశారు. చెట్లను కూల్చివేసిన స్థలాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా గీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్ట కుట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. వీఆర్ హైస్కూల్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ రొట్టెల పండుగలో పాల్గొనున్నారు. బారా షహీదుల్ని దర్శించుకుని రొట్టెల మార్పిడి చేసుకోనున్నారు. రేపు ఉదయం అనిల్ గార్డెన్స్లో టీడీపీ శ్రేణులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. వైసీపీలోకి తాను రానని చెప్పినందుకే తన కుమారుని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారని జనసేన నేత శ్రీపతి రాము ఆరోపించారు. తన నివాసానికి వైసీపీకి చెందిన యోజన విభాగం నాయకులు వచ్చి తన కోసం ఆరా తీశారని, తన కుమారుడు కనిపించగానే కిడ్నాప్ చేసి లేఅవుట్లోకి తీసుకువెళ్లి హాకీ స్టిక్స్తో దాడికి పాల్పడ్డారని, వైసీపీ గొండాయిజం ఎక్కువైపోయిందని శ్రీపతి రాము ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అర్హులకు సంక్షేమ పథకాలు, రైతులకు భరోసా కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్తగూడెం క్లబ్లో ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో కలిసి సింగరేణి నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు, నియోజకవర్గంలో మంజూరైన ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి శ్రీనివాసరెడ్డి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 2 హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం 3వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు కొల్లు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాబు షూరిటీ మోసం గ్యారంటీపై వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి టీడీపీపై మండిపడ్డారు.
సూపర్ 6లో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదని కారుమూరు నాగేశ్వరరావు విమర్శించారు. యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదన్నారు. పల్నాడు జిల్లా మాచర్లోని విజయపూరి సౌత్లోని ఏపీఆర్ జూనియర్ కళాశాలలో 5,83,00,000 రూపాయలతో నిర్మించే భవనాలకు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి భూమి పూజ చేశారు. నాగార్జునుడు నడియాడిన ప్రదేశంలో నెలకొల్పిన ఏపీఆర్జేసీ కళాశాల ఎంతో ప్రతిష్టాత్మకమైందన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయించలేదని గుడివాడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ విమర్శించారు. పవన్పై పేర్ని నాని వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా పాలన సాగిస్తున్నారని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బోరగడ్డ శ్రీకాంత్ కొనియాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఎంతో నష్టం జరిగినా దాన్ని పక్కన పెట్టి ఏడాది కాలంలోనూ ప్రజలను మెచ్చిన పాలన అందించామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం మార్కొండపుట్టిలో సుపరిపాలనలో మంత్రి పాల్గొన్నారు. కూటమి సర్కార్ ఏడాది పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఎలాన్ మస్క్ మాట నిలబెట్టుకున్నారు. కొత్త రాజకీయ పార్టీ పెడతానన్న ప్రకటనను నిజం చేసి చూపించారు. దానికి ది అమెరికన్ పార్టీగా నామకరణం చేశారు. ట్రంప్ మానసపుత్రిక అయిన బ్యూటిఫుల్ బిల్లును గతంలో మస్క్ వ్యతిరేకించారు. ఆ బిల్లు ప్రతినిధుల సభ నుంచి ఆమోదం పొందితే రాజకీయ పార్టీ పెడతారని మస్క్ గతంలో ప్రకటించారు. ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయోతిల్లా ఖమేనీ తొలిసారిగా ప్రజలకు కనిపించారు. రాజధాని నగరం టెహ్రాన్లో ఒక మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో ఖమేనీకి సంబంధించి ఇటీవల వచ్చిన ప్రచారానికి తెరపడింది. ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఇరాన్ వాసులు ఫుల్ ఖుషి అయ్యారు. రష్యాలోని ఓవర్నేజ్ ప్రాంతంలో ఒక వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ సేనలు దాడులు చేశాయి. కాగా రష్యాకు చెందిన అనేక ఫైటర్ జెట్ విమానాలకు నెలవుగా ఉన్న ప్రాంతంపై తమ బలగాలు దాడి చేశాయని ఉక్రెయిన్ సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడులకు తెగబడింది. రష్యా దాడితో ఉక్రెయిన్ రాజధానిలోని పోలాండ్ దౌత్య కార్యాలయం ధ్వంసమైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. గుక్కడి నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి. ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇదిలా ఉంటే సురక్షిత నీరు కూడా అనేక దేశాల్లో అందుబాటులో లేదు. ప్రపంచ జనాభాలో దాదాపు 26% మంది సురక్షిత తాగునీటికి నోచుకోవడం లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. దలైలామా వారసుడి ఎంపిక వివాదంగా మారింది. ఈ ఇష్యూ తాజాగా భారత్ చైనాల మధ్య డైలాగ్ వార్కు దారితీసింది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకు లేదని తాజాగా చైనా మరోసారి పేర్కొంది. అయితే ఈ విషయంలో చైనా వైఖరితో భారత్ విభేదిస్తోంది. వారసుడి ఎంపిక ప్రక్రియ నిర్ణయించే హక్కు దలైలామాకే ఉందని భారత్ స్పష్టం చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ లేఖ రాశారు. అటల్ బిహారీ వాజ్పేయి రైల్వే స్టేషన్గా పేరు పెట్టాలని లేఖలో కోరారు. కన్నేపల్లి కలవకుర్తి దగ్గర మోటార్లను ఆన్ చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని, దీనివల్ల రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నీటి విలువ తెలియని వాళ్లు పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లు ఆన్ చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా శాంతికి ప్రతిరూపమని మోదీ పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, ఓర్పు, నైతిక క్రమశిక్షణకు దలైలామా ఒక బలమైన చిహ్నమని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం దలైలామాకు బర్త్డే విషెస్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎరువులు కరువుగా ఏర్పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీతో పాటు ఎరువుల కరువు కూడా వచ్చిందని ఆరోపణలు చేశారు. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు లోటుకు కారణమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల సొంతింటి కళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారం అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ఏడాదికి 4,50,00,000 రూపాయల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని ఇళ్లు ఇచ్చిన చరిత్ర లేదని భట్టి తెలిపారు. బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆ దేశ భక్తుని స్మృతిని నివాళులర్పిస్తున్నారని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నారని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులు, అణిచివేతకు గురైన వర్గాల అభ్యున్నతి కోసం జగజ్జీవనరావు అలుపెరగని పోరాటం చేశారని నారా లోకేష్ గుర్తు చేశారు.
బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరగని కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవనరావు అని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఎక్స్ వేదికగా జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 కొడతాం, బీఆర్ఎస్ను 100 పెడతామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇప్పటి నుంచే ఇదే మా నినాదమని చెప్పారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రావటం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వక్రబుద్ధి మార్చుకోవాలని బీర్ల ఐలయ్య అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ నెల 11న ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ ప్రదర్శనలో నియోజకవర్గ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లో నిరుపేద మహిళ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. గతంలో పుష్ప అనే మహిళకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు ఎమ్మెల్యే. కొత్తగూడెంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని, లంచం అడిగితే కేసులు పెట్టాలని మంత్రి చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలని మాజీ మంత్రి మెరుగు నాగార్జున డిమాండ్ చేశారు. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన భూములను కాదని మరో చోటుకు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఘటనలో సత్తెనపల్లి వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రప్పరప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన కేసులో వైసీపీ నేత సుధీర్ భార్గవ్ రెడ్డికి ముందు నోటీసులు ఇచ్చారు. రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి మొత్తం 113 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సద్దాం హుస్సేన్, గడాఫీ కంటే చంద్రబాబు డిక్టేటర్లాగా మారిపోయారని ధ్వజమెత్తారు. ప్రవీణ్ పగడాల తాగుకుంటూ వెళ్తూ చనిపోయారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని కేఏ పాల్ విమర్శించారు. తిరుపతి జిల్లా జగ్గురాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులను కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు హత్యాయత్నం కేసులో ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఎస్పీకి వినతిపత్రం అందించారు. పోలీసులు పాదయాత్రలను మాత్రమే అరెస్టు చేస్తున్నారని, సూత్రధారులను అరెస్టు చేయలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం బొంగుళూరు సమీపంలో కాంగ్రెస్ నాయకులు మంచిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని విమర్శించే స్థాయి మంచిరెడ్డికి లేదని ఆగ్రహించారు. 15 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి 16 నెలల్లో చేయించి చూపారని చెప్పారు. మల్రెడ్డిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు సామాన్య భక్తులతో పాటు బస్సులో కొండపైకి వెళ్లారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కూటమి నాయకులు కొండపైకి చేరుకున్న తర్వాత రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డోర్లు ఓపెన్ చేస్తే బీజేపీలోకి రావడానికి ఇతర పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలో 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేశామని భూపాల్ గౌడ్ తెలిపారు. బంగారుగన్ లాంటి తెలంగాణలో రైతులు అప్పులు మాఫీ చేయలేదని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నీటి హక్కులను అప్పనంగా పక్క రాష్ట్రానికి దోచిపెట్టిన తెలంగాణ ద్రోహులు బీఆర్ఎస్ నేతలని విమర్శించారు.